తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అగ్గిరాజేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను రేవంత్ రెడ్డి సర్కార్ మార్చేసింది. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ను కేటాయించడం చర్చనీయాంశమైంది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలకు కార్యాలయాన్ని కేటాయించి రెండవ సమావేశాల్లోపే మార్చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, బట్టి విక్రమార్కలకు కేటాయించిన ఛాంబర్ను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. రూమ్ నెంబర్ 1, 2లను బీఆర్ఎస్ ఎల్పీకి కేటాయించగా బీజేపీకి రూమ్ నెంబర్ 3, ఎంఐఎంకి రూమ్ నెంబర్ 4 కేటాయించారు. ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఇప్పటికే 2 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్న తమిళిసై త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని వెల్లడించారు. నేడు కేసీఆర్ సభకు హాజరు కాని కేసీఆర్ రేపు కూడా రారని సమాచారం. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని తెలుస్తోంది. తొలిసారి ప్రతిపక్ష నేతగా సభకు కేసీఆర్ వస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.